హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను అలసందల పులుసు. ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు అలసందలు తీసుకుంటున్నా అండి. ఇవి ఎండినటువంటివి అన్నమాట. పచ్చివి అయితే నానబెట్టిన అవసరం లేదు. ఎండువి కాబట్టి వీటిని ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకొని కడిగి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం దీనికి గ్రేవీ తయారు చేసుకుందాం. ముందుగా గ్రేవీకి కావాల్సిన పదార్థాలు పల్లీలు వచ్చేసి ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ఓకేనా. పల్లీలు, అలాగే ఎండుమిరపకాయలు 6 నుంచి 7 వరకు ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, కరివేపాకు, పచ్చిది కానీ ఎండుదైనా పర్లేదండి. అలాగే వీటితో పాటు కొన్ని ధనియాలు, వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ధనియాలు తీసుకోవట్లేదండి, ధనియాల పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి ముందుగా నేను మీకు చూపించడం లేదు. ధనియాలు వీటితో పాటు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా పెన్నం బాగా హీట్ అయిన తర్వాత పల్లీలని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు బాగా వేగిన తర్వాత పక్కన ఒక చిన్న ప్లేట్లో పెట్టేసుకోండి. ఓకేనా. అలాగే ఇందులోనే ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి. ఇక్కడ నేను కారంకి సరిపడినంత 6 నుంచి 7 వరకు తీసుకున్నానండి. మీరు కావాల్సినవి తీసుకోండి. వేయించుకొని అదే ప్లేట్లో పెట్టేసుకోండి. తొందరగా చల్లగా అయిపోతాయండి అలా పెట్టడం వల్ల. ఇప్పుడు జీలకర్ర, కరివేపాకును కూడా ఇలాగే వేయించుకోవాలి. వీటితో పాటు ధనియాలు వేసేలాగైతే వీటితో పాటు ధనియాలు కూడా వేసి వేయించుకోండి. ఇక్కడ నేను ధనియాలు ఉపయోగించడం లేదు, ధనియాల పొడి ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడిని ఇందులోకి వేసుకుంటాను. ఎందుకంటే పెన్నం వేడిగా ఉంటుంది కదండి. సో ధనియాల పొడి ముందే వేసామంటే మాడిపోద్ది అనమాట. సో ఈ జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత 1.5 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఆ హీటు సరిపోతుంది ఆ పౌడర్కి. ఓకేనా. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి పెట్టేసుకోండి. వీటన్నిటిని పక్కనే పెట్టుకొని బాగా చల్లారనివ్వాలండి. వీటన్నిటిని చల్లగా అయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత కొద్దిగా రాళ్ళ ఉప్పు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే పచ్చి కొబ్బరి, ఏది అవైలబుల్లో ఉంటే అది ఉపయోగించుకోండి. ఓకేనా. వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి పొడిగా. మెత్తగా అయిన తర్వాత చివరిలో 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు ఫ్లేవర్ కోసం అండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసి అలాగే కొన్ని వాటర్ వేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం అలసందల్ని ఒక 1 hour పాటు నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసి వాటికి సరిపోయేంత ఉప్పును, అంటే ఎక్కువ వేయకండి, ఆల్రెడీ మనం మసాలాలో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి దీనికి లైట్గా వేసుకొని మూత పెట్టేసి విజిల్స్ 4 నుంచి 5 లేదా బాగా మెత్తగా ఉడికేంత వరకు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేలోపు మనము కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయిలో ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసుకోవాలి. ఆవాలు బాగా చిటిపట్లాడాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని ఇందులో వేసుకోవాలి. ఆనియన్ ఇక్కడ 1 లేదా 2 వరకు తీసుకోండి. ఓకేనా. 2 నిమిషాల పాటు ఆనియన్ని బాగా మగ్గించుకున్న తర్వాత టమోటాను కూడా కట్ చేసుకొని, చిన్నవైతే 2 టమోటాలు తీసుకోండి. ఓకేనా. ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమోటాలు వేసిన తర్వాత. ఓకేనా. ఇది ఇలా మగ్గుతూ ఉంటుంది.
ఇప్పుడు మనం కుక్కర్ చూద్దాం. ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందండి. మూత ఓపెన్ చేశాక అలసందలు ఉడికాయో లేదో చూసుకోవాలి. అలసందలు బాగా ఉడికాయండి. ఓకేనా, వీటిని ఇలా పక్కన ఉంచేసి ఇప్పుడు ఈ పోపులోకి మనము కాస్త పసుపుని యాడ్ చేసుకుందాం. ఓకేనా, ఇలా పసుపు వేసి బాగా కలుపుకున్న తర్వాత అలసందలు, ఎందుకంటే అలసందలు ఓపెన్ చేసి పెట్టుకొని చూడమన్నాను అంటే అవి ఉడకపోతే ఈ పోపు మగ్గేలోపు ఇంకాస్త ఉడికించవచ్చు కదా, అందుకని అలా చెప్పానండి మధ్యలో. ఓకేనా, ఇప్పుడు బాగా ఉడికిపోయాయి కాబట్టి ఈ అలసందల్ని బొక్కల గరిటె సాయంతో కొన్ని కొన్ని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఆ వాటర్ అలాగే ఉంచడం కోసం ఈ బొక్కల గరిటె సాయంతో అలసందలన్నిటిని కడాయిలోకి యాడ్ చేసుకోమని చెప్పాను. ఓకేనా, ఇలా అలసందలన్నీ యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఈ పోపులో. ఇలా మగ్గిన తర్వాత మనం కుక్కర్లో వాటర్ అలాగే ఉంచమన్నాను కదండి, ఆ వాటర్ని ఇప్పుడు ఈ కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ వాటర్లో అలసందలు ఉడికించాం కాబట్టి ఆ వాటర్ని పడేయకండి. ఓకేనా, అవి ఉడికినటువంటి వాటరే కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆ వాటర్ని వేసుకోవాలి. ఓకేనా, ఇలా వాటర్ అంతా బాగా ఉడికేటప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి ఇప్పుడు పేస్ట్ గట్టిగా ఉంది కదా, ఇది వేసేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసేసి కలిపి వేసేయండి అందులోకి. ఓకేనా, ఇలా తగినన్ని వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ మాత్రం వేయకండి. ఇది అలసందల పులుసు కాబట్టి దానికి సరిపడినన్ని, అంటే నీళ్ళగా ఉండకూడదు, అలాగని గట్టిగా కూడా ఉండకూడదండి. ఓకేనా, ఉడికితే ఇది కాస్త పల్లీలతో చేసినది కాబట్టి ఉడికితే కాస్త గట్టి పడుతుంది, దానికి సరిపోయేలాగా వేసుకోవాలి వాటర్ని. ఓకేనా, ఇది రొట్టెకి, చపాతీకి, రైస్కి చాలా చాలా బాగుంటుందండి. నేను ఇప్పుడైతే రొట్టెకి ప్రిపేర్ చేస్తున్నా ఈ కర్రీ. ఇప్పుడు ఈ పులుసును 5 నుంచి 6 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి. అలసందలు గ్రేవీలో ఉడికినప్పుడు మంచి టేస్ట్ వస్తాయన్నమాట. అలాగే తీపుని ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా బెల్లంని ఇప్పుడు యాడ్ చేసుకోండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, అలసందల పులుసు రెడీ అయిపోయింది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేసేయడమే. చాలా చాలా బాగుంటుందండి. ఇది రొట్టెకి సూపర్ కాంబినేషను. రొట్టె ఏంటి ఇలా ఉందని చూస్తున్నారా, ఇది రాగులు జొన్నలు మిక్స్ చేసి చేసినటువంటి రొట్టె అండి. చాలా చాలా బాగుంటుంది. మీలో ఇంకా ఎవరైనా రొట్టె రెసిపీ చేసేది వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడుతున్నాను, చూసేయండి. ఓకేనా, ఇంకెందుకండి ఆలస్యం, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా కంపల్సరీ కర్రీని ట్రై చేసి టేస్ట్ చేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.